హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. పాలు వర్షాకాలం వచ్చింది కదా, అందరికీ జలుబులు, దగ్గు, గొంతు నొప్పి ఇలా ఈ వర్షాలకి ఈ నీటికి జలుబులు బాగా వస్తున్నాయి. జ్వరాలు, గొంతు నొప్పిగా ఉంది కొంచెం. అందుకే వేడివేడి పాలల్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం సొంటి పొడి వేసి కలిపానమాట. చిన్న చిన్న సమస్యలకు కూడా, చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్కి పరిగెత్తటం, వేలకు వేలు వదిలించుకోవటం ఇవన్నీ ఎందుకు? మన ఇంట్లోనే చక్కగా చిన్న చిన్న వాటికి మన ఇంట్లోనే పరిష్కారం దొరుకుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వీటన్నిటికీ చాలా మంచి పని చేస్తాయి. పాలల్లో సొంటి పొడి, మిరియాల పొడి వేసి కొట్టుకొని తాగండి. 2-3 రోజులు వరుసనే తాగారంటే మీ గొంతు నొప్పి, జలుబు, దగ్గు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అన్నమాట. కాస్త ఒక వారం రోజులు ఇబ్బంది పెట్టినా కూడా కొంచెం ఉపశమనం కలుగుతుంది. ప్రతి చిన్నదానికి మందులు వాడకూడదండి. చిన్న చిన్న వాటికి మన ఇంట్లోనే ఇలా పాలల్లో మిరియాలు వేసుకో. ఇంకా ధనియాల కషాయం, ధనియాలు, జీలకర్ర బాగా మరగబెట్టి నీటిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి గ్లాస్ అయిందాక మరగబెట్టి ధనియాలు, జీలకర్ర దాంట్లో కొంచెం పటికి బెల్లం వేసుకొని కొట్టుకొని తాగండి. జలుబు తగ్గుతుంది. దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వీటన్నిటికి చాలా బాగా మంచి పని చేస్తుంది అన్నమాట. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ పాలల్లో కొంచెం సొంటి పొడి, కొంచెం మిరియాల పొడి వేసాను. కొంచెం అంటే ఇంకా బాగా ఏం రాలేదు, జలుబు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా రాకుండా ఉండటానికి ఇలా చేస్తున్నాను అన్నమాట. తప్పకుండా చిన్న చిన్న వాటికి, ప్రతి చిన్నదానికి కూడా మందులు వాడకుండా మీరు ఇలా ఇంట్లోనే మనకి ఏది అందుబాటులో ఉంటే అది ధనియాలు, జీలకర్ర కషాయం తాగొచ్చు. పాలల్లో సొంటి, మిరియాలు వేసుకొని తాగొచ్చు. కనీసం ఏది లేదు అనుకుంటే గోరువెచ్చటి నీళ్లు 4 రోజులు తాగినా కూడా తగ్గిపోయిద్ది అన్నమాట. గొంతు నొప్పిగా ఉంది, జలుబుగా ఉంది, జ్వరంగా ఉందని కంగారు పడిపోతాను. అది మనం ఏమీ చేయదు. తప్పకుండా ఇలాంటివి చేశారంటే హ్యాపీగా మీరు త్వరలో వాటి నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. జ్వరమైనా ఏదైనా సరే తొందరగా తగ్గిపోతుంది అన్నమాట. ఇలా పాలల్లో సొంటి, మిరియాలు వేసుకొని 4 రోజులు తాగండి. మీ జలుబు, గొంతు నొప్పి అన్నీ, జ్వరం ఉన్నా, దగ్గున్నా, ఏదున్నా కూడా తగ్గిపోతుంది అన్నమాట. అందుకని నాకు జలుబు వచ్చే సూచనలు, గొంతు కొంచెం నసగా అనిపించింది. అందుకే ఇలా చేస్తున్నాను. పాలల్లో సొంటి, మిరియాలు వేసుకొని తాగుతున్నాను.